సంచార్ సాథీ యాప్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రజల మీద నిఘా కోసమే ఈ యాప్ ని తీసుకొచ్చామని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇవి అర్ధరహితమైన ఆరోపణలని, ప్రజలకి మేలు చేయడం కోసమే యాప్ ని తీసుకొచ్చినట్లు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ పై రాజకీయ దుమారం రాజుకుంది. దేశ ప్రజలపై నిఘా పెట్టడానికి దీనిని తీసుకొచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. సంచార్ సాథీ యాప్ పై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సంచార్ సాథీ యాప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఇది ముమ్మాటికి ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అన్నారు. గతంలో నిఘా కోసం పెట్టిన పెగాసిస్ ను అధికారికంగా ఉపయోగించబోతున్నారని ఆరోపించారు. In the name of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. The government is trying to put a surveillance on entire people of this country through this app. అయితే విపక్షాల ఆరోపణలు బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. సంచార్ సాథీ యాప్ తో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అసాధ్యమన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే దీనిని తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను యాప్ తో సులభంగా పొందవచ్చన్నారు. ప్రజల ఫోన్ కాల్స్ వినడం ఈ యాప్ తో అసాధ్యమన్నారు సంబిత్ పాత్ర. संचार साथी कैन नॉट रीड योर मैसेजेस. संचार साथी आपके कॉल नहीं सुन सकती है. संचार साथी कैन नॉट रीच योर पर्सनल डाटा, कैन नॉट ब्रीच योर पर्सनल डाटा. मैसेज नहीं सुन सकती, कॉल नहीं सुन सकती, पर्सनल डाटा ब्रीच नहीं कर सकती है. उसका काम सिक्योरिटी प्रोवाइड करने का है. जो यूजर्स हैं उनको वो सिक्योरिटी प्रोवाइड करेगी. फ्रॉड को रोकने का है. चुराए हुए मोबाइल फोन को ट्रैक करने का है और उसे रोककर उसे अपने मालिक के पास पुनः पहुंचाने का है. సంచార్ సాథీ యాప్ ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ లో ఉన్న యాప్. వివాదాల్లోని ఇది ట్రెండింగ్ లో ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దీన్ని మొబైల్ ఫోన్స్ లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని, అక్కర్లేదని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై విపక్షాలు నిరసన కూడా తెలిపాయి. కావాలంటే దీన్ని మీ మొబైల్ నుంచి డిలీట్ చేసుకోవచ్చని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సంచార్ సాథీ యాప్ ఫోన్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత IMEI నంబర్ CEIR తో అనుసంధానమవుతుంది. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి.